జై మార్కండేయ. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేడు మన పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా రాజకీయాల్లో రాణించాలి అని చెప్పేసి మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి, అదే విధంగా ఆల్ ఇండియా పద్మశాలి సంఘం, అఖిల భారత సంఘం నుంచి అందరూ కూడా కాలికి చక్రాలు కట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా విస్తరిస్తున్నారు. నేడు పద్మశాలి ఎక్కడ నిల్చున్నా కూడా మా సపోర్ట్ ఉంటుంది, మన సంఘం సపోర్ట్ ఉంటుంది. సంఘం పక్షాల నుంచి మీరు ఎవ్వరు పోటీ చేసినా కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా అఖిలపక్ష సంఘం అధ్యక్షులైనటువంటి కందగట్ల స్వామన్న గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ జగన్నాథం అన్న గారికి, రవిచంద్రన్ అన్న గారికి, అదేవిధంగా దుష్యంతల అక్క గారికి, ఆల్ ఇండియా మహిళా సంఘం అధ్యక్షురాలు దుష్యంతల అక్క గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి మన పెద్దపల్లి సుల్తానాబాద్ లో కూడా ఒకనాడు వేముల రమణయ్య గారు ఆనాడే మనకి ఎంపీపీ సర్పంచ్లుగా ఎన్నోసార్లు గెలిచి ఎంపీపీలుగా కూడా చేయడం జరిగింది. మరి మనది ఎంతో బలమైన, ఎంతో అధిక సంఖ్యలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులం మనం. మరి మన సుల్తానాబాద్ లో కూడా ఐల రమేష్ అన్న లాంటి వాళ్ళు ఇలా ఎంతో మంది బలమైన నాయకత్వాన్ని ఇప్పటి వరకు మనకు ప్రదర్శించారు. మరి ఆ తరాన్ని కూడా మనం గుర్తుంచుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో కూడా ఎంతో మంది నాయకులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ పోటీ చేయండి. పార్టీల నుంచి టికెట్లు గుంజుకుందాము. వాళ్ళు ఇయ్యని పక్షాల మనం ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచేటటువంటి సత్తా మనకుంది. మరి మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ జై పద్మశాలి. పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మేము, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులందరూ కూడా ఈరోజు పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ 3 జిల్లాలు మరి రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పద్మశాలీలందరూ కూడా రాజకీయంగా ఎదగడానికి గత 2 సంవత్సరాలుగా మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మొన్న మున్సిపాలిటీ జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా పద్మశాలి బిడ్డలు చాలా చోట్ల నిలబడి గెలవడం జరిగింది. సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో వార్డు మెంబర్గా, కార్పొరేటర్గా, కౌన్సిలర్గా మరి ఇవన్నీ నిలబడాలని చెప్పేసి మేము ప్రతి జిల్లా తిరుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి రావడం జరిగింది. సోదరి ఉషా గారి నివాసంలో పాతిక సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి సంబంధించి ఒకటే అడుగుతున్నాము, ఇప్పుడు మేమెంత మాకంత. తెలంగాణలో మరి బీసీలు 1,20,00,000 ఉంటే దాదాపు 5 కులాల వాళ్ళే ఇలా 60 లక్షలు దాకా ఉన్నారు. ఈ 60 లక్షలలో 90 లక్షలు ఉన్నారు. 90 లక్షలు 15 లక్షల జనాభా పద్మశాలి జనాభా ఉంది. మరి దగ్గర 5 to 6% మరి వాటా ఉన్న తెలంగాణలో, మరి పాపులేషన్ ఉన్న తెలంగాణలో, ఓటర్లు ఉన్న తెలంగాణలో మాకు కూడా దాని దామేష ప్రకారంగా ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎక్కడ ఎక్కువ ఓటర్స్గా మేము ఉన్నాము, మా పాపులేషన్ ఎక్కడుందో అక్కడ మాకు మరి వార్డు మెంబర్ కానీ, కార్పొరేటర్ కానీ, అదేవిధంగా కౌన్సిలర్ కానీ అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా రేపు రాబోయే మేయరు, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ చైర్మన్లో కూడా మాకు మా వాటా ప్రకారం ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే మా ప్రజలు ఎక్కువ ఉండి, మా ఓటర్లు ఎక్కువ ఉన్న చోట వేరే వాళ్ళని ఇచ్చి మరి వాళ్ళని నిలబెట్టి సపోర్ట్ చేసి మాకు రాజకీయంగా నష్టం చేకూరుతుంది. కాబట్టి మేము ఒకటే నినాదంతో పోతున్నాం, మేము ఎక్కడో మేము అందరం కూడా అభివృద్ధి నిలబెట్టాలని మేము తిరుగుతున్నాం. మేము అభివృద్ధి బరాబర్ నిలబడతాం. మేము గెలవపోయినా కానీ ఓడించే సత్తా మా దగ్గర ఉంది. కాబట్టి ప్రజలు పార్టీలన్నీ గుర్తించాలి. మేము ఇంత ముందులాగా మేము వెనకబడి లేము, మేము రాజకీయంగా ముందున్నాం. కాబట్టి 33 జిల్లాలు తిరుగుతున్నాం, మా వాళ్ళందరినీ కూడా నిలబెడతాం. కాబట్టి మీరే ముందుగా రేపు రాబోయే ఎలక్షన్లకి మేమందరం కూడా మీ వెనక ఉండాలంటే మాకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి పద్మశాలి బిడ్డలందరికీ ఎక్కడ అవకాశం ఉంటే, మన పాపులేషన్ ఎక్కడ ఉంటే, ఏ వార్డులో ఉంటే అక్కడ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా నిలబడాలి. రేపు మేయర్గా, డిప్యూటీ మేయర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా మాకు అవకాశం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, మిగతా పార్టీని విజ్ఞప్తి చేస్తాం. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మేము మా వాళ్ళకు వాటా దక్కడం కోసమని తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా పద్మశాలి ఓటర్లు ఎక్కువ ఉన్న కాడ అన్ని పార్టీలు కూడా అవకాశం ఇచ్చి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఇయ్యనిచో మేము పద్మశాలి కుల వర్గంగా పోటీ చేసి గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పార్టీలన్నీ కూడా మా వంతుగా మాకు వాటా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. రేపు మన పద్మశాలి సోదరులందరికీ కూడా విన్నవించుకునేది ఏందనగా, రాజకీయంగా మనం ఎదగకపోతే
మనకు అవకాశాలు రావు. రాబోయే తరాలు మనం క్షమించాయి కాబట్టి మనం కూడా రాజకీయంగా ఎదిగి మన వంతును మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం.